పాకిస్తాన్కు గూఢచర్య ఆరోపణలపై అరెస్టైన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా కేసు విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పాకిస్తానీని పెళ్లి చేసుకునేందుకు ఆమె సిద్ధమైనట్టుగా తెలుస్తోంది. ఇందుకు సంబంధించి పాక్ ఉగ్రవాద సంస్థ ఐఎస్ఐతో సంబంధాలున్న హసన్ అనే వ్యక్తితో జ్యోతి గతంలో చేసిన చాటింగ్ వివరాలు తాజాగా బయటకొచ్చాయి. అలీ హసన్తో ఆమె డైలీ టచ్లో ఉన్నట్టుగా తెలుస్తోంది. కోడ్ భాషలో చాలా విషయాలు మాట్లాడుకునేవారని సమాచారం. భారత్కు సంబంధించిన రహస్య కార్యకలాపాల గురించి కూడా చర్చించారు. అవన్నీ ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి. అంతేకాదు జ్యోతికి 4 బ్యాంక్ ఖాతాలున్నాయని, దుబాయ్ నుంచి వాటిలో డబ్బు జమ అవుతోందని దర్యాప్తులో తేలినట్లుగా సమాచారం. దీనిపై మరింత లోతుగా విచారణ కొనసాగుతోంది. 2023లో జ్యోతి పాక్కు వెళ్లిన సమయంలో డానిష్ ఆమెకు పరిచయం అయ్యాడు. భారత్కు వచ్చిన తర్వాత కూడా అతడితో కాంటాక్ట్ అయినట్లుగా పోలీసు దర్యాప్తులో వెల్లడైంది. అతడి సూచన మేరకు అలీ అనే వ్యక్తిని ఆమె కలిసిందే. అతడు పాక్ నిఘా రక్షణ విభాగాలకు చెందిన వ్యక్తులను జ్యోతికి పరిచయం చేసినట్టుగా సమాచారం. దేశ రక్షణకు చెందిన అత్యంత సున్నితమైన సమాచారాన్ని ఆమె పాక్ వ్యక్తులకు చేరవేసినట్లుగా అధికారులు ఆరోపించారు. దీనిపై దర్యాప్తు కొనసాగుతోంది. ఇప్పటికే ఆమె ఇన్స్టాగ్రామ్ ఖాతాను నిలిపివేశారు. పాకిస్తాన్ గూఢచారిగా పనిచేస్తున్న యూట్యూబర్ జ్యోతి దేశానికి చెందిన సున్నితమైన సమాచారాన్ని చాకచక్యంగా పాకిస్తాన్కు చేరవేస్తూ వచ్చింది. అసలు ఆమె పక్క దేశపు గూఢచారి అనే అనుమానమే రాలేదంటున్నారు గతంలో ఆమెను కలిసిన ఇన్ఫ్లుయెన్సర్లు. అయోధ్య రామాలయం ప్రారంభోత్సవానికి సరిగ్గా 10 రోజుల ముందు జ్యోతి ఆ ప్రాంతానికి వెళ్లింది. అక్కడ జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించింది, వీడియోలు తీసింది. ఆ సమయంలోనే కోల్కతాకు చెందిన యూట్యూబర్ సౌమిత్ భట్టాచార్యకు జ్యోతితో పరిచయం ఏర్పడింది. తర్వాత ఆమె 2 సార్లు కోల్కతాకు వెళ్లింది. గత ఏడాదిన్నర కాలంలో వీళ్ళిద్దరూ 3 సార్లు కలిశారు. దీంతో సౌమిత్ భట్టాచార్యను కూడా అధికారులు అరెస్ట్ చేశారు. అయితే జ్యోతి వ్యవహార శైలిపై తనకు ఎలాంటి అనుమానం కలగలేదని సౌమిత్ భట్టాచార్య అంటున్నారు. అయోధ్య ఒకటే కాదు, దేశంలోని పలు ప్రధాన ఆలయాల పరిసరాల్లో కలియదిరుగుతూ జ్యోతి వీడియోలు చేస్తుంది. ఆయా ఆలయాలకు సంబంధించిన కీలక సమాచారాన్ని పాక్కు చేరవేసింది. పాకిస్తాన్కు గూఢచర్యం ఆరోపణలపై అరెస్టైన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా కేసు విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పాకిస్తానీని పెళ్లి చేసుకునేందుకు ఆమె సిద్ధమైనట్టుగా తెలుస్తోంది. ఇందుకు సంబంధించి పాక్ ఉగ్రవాద సంస్థ ఐఎస్ఐ సంబంధాలున్న హసన్ అనే వ్యక్తితో జ్యోతి గతంలో చేసిన చాటింగ్ వివరాలు తాజాగా బయటకొచ్చాయి. అలీ హసన్తో ఆమె డైలీ టచ్లో ఉన్నట్టుగా తెలుస్తోంది. కోడ్ భాషలో చాలా విషయాలు మాట్లాడుకునేవారని సమాచారం. భారత్కు సంబంధించిన రహస్య కార్యకలాపాల గురించి కూడా చర్చించారు. అవన్నీ ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి. అంతేకాదు జ్యోతికి 4 బ్యాంక్ ఖాతాలున్నాయని, దుబాయ్ నుంచి వాటిలో డబ్బు జమ అవుతోందని దర్యాప్తులో తేలినట్టుగా సమాచారం. దీనిపై మరింత లోతుగా విచారణ కొనసాగుతోంది. 2023లో జ్యోతి పాక్కు వెళ్లిన సమయంలో డానిష్ ఆమెకు పరిచయం అయ్యాడు. భారత్కు వచ్చిన తర్వాత కూడా అతడితో కాంటాక్ట్ అయినట్లుగా పోలీసు దర్యాప్తులో వెల్లడైంది. అతడి సూచన మేరకు అలీ అనే వ్యక్తిని ఆమె కలిసిందే. అతడు పాక్ నిఘా రక్షణ విభాగాలకు చెందిన వ్యక్తులను జ్యోతికి పరిచయం చేసినట్టుగా సమాచారం. దేశ రక్షణకు చెందినటువంటి అత్యంత సున్నితమైన సమాచారాన్ని ఆమె పాక్ వ్యక్తులకు చేరవేసినట్లుగా అధికారులు ఆరోపించారు. దీనిపై దర్యాప్తు కొనసాగుతోంది. ఇప్పటికే ఆమె ఇన్స్టాగ్రామ్ ఖాతాను నిలిపివేశారు. పాకిస్తాన్ గూఢచారిగా పనిచేస్తున్నటువంటి యూట్యూబర్ జ్యోతి దేశానికి చెందిన సున్నితమైన సమాచారాన్ని చాకచక్యంగా పాకిస్తాన్కు చేరవేస్తూ వచ్చింది. అసలు ఆమె పక్క దేశపు గూఢచారి అనే అనుమానమే రాలేదంటున్నారు గతంలో ఆమెను కలిసిన ఇన్ఫ్లుయెన్సర్లు. అయోధ్య రామాలయ ప్రారంభోత్సవానికి సరిగ్గా 10 రోజుల ముందు జ్యోతి ఆ ప్రాంతానికి వెళ్లింది. అక్కడ జరుగుతున్న ఏర్పాట్లు పరిశీలించింది, వీడియోలు తీసుకుంది. ఆ సమయంలోనే కోల్కతాకు చెందిన యూట్యూబర్ సౌమిత్ భట్టాచార్యకు జ్యోతితో పరిచయం ఏర్పడింది. తర్వాత ఆమె 2 సార్లు కోల్కతాకు వెళ్లింది. గత ఏడాదిన్నర కాలంలో వీళ్ళిద్దరూ 3 సార్లు కలిశారు. దీంతో సౌమిత్ భట్టాచార్యను కూడా అధికారులు అరెస్టు చేశారు. అయితే జ్యోతి వ్యవహార శైలిపై తనకు ఎలాంటి అనుమానం కలగలేదని సౌమిత్ భట్టాచార్య అంటున్నారు. అయోధ్య ఒకటే కాదు, దేశంలోని పలు ప్రధాన ఆలయాల పరిసరాల్లో కలిగి తిరుగుతూ జ్యోతి వీడియోలు చేసింది. ఆయా ఆలయాలకు సంబంధించిన కీలక సమాచారాన్ని పాక్కు చేరవేసింది.